హలో ఫ్రెండ్స్, నేను మీ వీసర్ అన్నమాట. మనమైతే ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అందరి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళిపోతున్నాయి బస్సులు అయితే ఉంటే మనిషికి ₹12 అయితే తీసుకుంటున్నారు. అంటే 3.4 కిలోమీటర్స్ దూరం అయితే ఉందన్నమాట. 3.4 కిలోమీటర్స్ వెళ్ళడానికి నాకైతే గంట పట్టింది, ఎందుకంటే ఇక్కడ అంత ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టికెట్ కూడా ₹12. ఆటోలో అయితే ఆస్తులు అడుగుతున్నాడు 3.4 కిలోమీటర్స్కి. ఎంత కాదు, 120, 150 అనమాట. అదే మన వైజాగ్లో అయితే మా అయితే 3.4 కిలోమీటర్కి ఒక ₹60 అయితే తీసుకెళ్ళిపోతారు, అంతే కదా. అండ్ టికెట్ చూసారు కదా, ఇదే బస్ టికెట్ అనమాట. అండ్ ఫ్లైఓవర్ పై నుంచి అయితే ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అయితే రూట్ అనమాట. అలా ఎయిర్పోర్ట్ పైకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ముంబై అయితే చాలా బాగుంది, కానీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎన్ని లోకల్ ట్రైన్స్ ఉన్నా చాలా ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. అండ్ మీకు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అలాగో చేయర్లో మాకు తెలిసిరండి, కానీ మీ ఇష్టం, షేర్ చేస్తే చేయండి, ఏం పర్లే, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మనం కూడా వస్తాం వీడియోలో, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మనం స్నాప్చాట్లో వీడియో తీసి పెడతాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ ఉందనుకోండి, మనం ఫ్లైట్కి వెళ్ళాం అనుకోండి, మ్యాక్సిమం ట్యాక్సీ అనేది బుక్ చేస్తాం, మనం పేకి వెళ్ళాలి కాబట్టి. కాకపోతే ఏంటంటే అవుతుంది, ఓలాలో ఏంటంటే టోల్ ట్యాక్స్ చూపించట్లేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోనికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి కదా, ₹40 ఎంత సంథింగ్. అదైతే ఓలాలో చూపించట్లేదు అనమాట. అది ఇందులోనే ర్యాపిడోలో అయితే చూపెడుతుంది. కాకపోతే మీరు ఏం చేస్తారంటే, ర్యాపిడో ఓలాలో మీరు ఎందులో వెళ్దాం అనుకుంటే అందులోని అమౌంట్ అనేది కంపేర్ చేసుకోండి. ఎందులో తక్కువ ఉంటే అందులో వెళ్ళండి. కాకపోతే ఓలాలో అయితే మ్యాక్సిమం టోల్ ట్యాక్స్ చూపించరు. డ్రైవర్స్ అయితే డబ్బులు అయితే అడుగుతారనమాట, నాకు ₹45 కలిపేసి ఇచ్చేయండి అనేసి, ఓకేనా. నేనైతే ఒకడికైతే ఇవ్వలేదు, పర్లేదు అవసరం లేదా అన్నాడు. కానీ నిన్న వెళ్ళిన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం నాకైతే ఇవ్వాలి పక్కాగా అన్నాడు. అందుకని ఏం చేస్తారంటే ఒకసారి మీరు కూడా చూసుకోండి, ఓకేనా. మరి ర్యాపిడోలో అయితే మ్యాక్సిమం కలుపుతున్నాడు టోల్ ట్యాక్స్. కానీ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ర్యాపిడో సరిగ్గా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు అనమాట, ఓకేనా. ఓలా అయితే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.